ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు. యేసుక్రీస్తు ప్రభువు పేతురుని ముమ్మారు ఒక క్వెషన్ అడుగుతారండి. ఏంటంటే, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? 3 సార్లు అడిగినప్పుడు పేతురు ఆన్సర్ చేస్తాడు. నీకు తెలుసు కదా ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని. యూ నో రైట్, వై యూ ఆస్కింగ్ అగైన్ అండ్ అగైన్? పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? దేవుడు అన్ని సార్లు అడగడానికి కారణం ఏంటి? బికాస్ గాడ్ నోస్ ఎవ్రీ వన్స్ హార్ట్. దేవుడికి ప్రతి ఒక్కరి హృదయం తెలుసండి. మన హృదయాలను ఎరిగిన దేవుడు. ఈరోజు మనిషి అనుకుంటాడు, ఒక మనిషి ఏం ఆలోచిస్తున్నాడో నాకు తెలుసుకోవాలని ఉంది. ఐ వాంట్ టు నో వాట్ ది అదర్ పర్సన్ ఇస్ థింకింగ్. బట్ తెలుసుకోలేడు. అది దేవునికి మాత్రమే సాధ్యం. దాన్ని చేయాలని ఎన్ని మెషిన్స్ కనిపెట్టాలని ప్రయత్నించినా అది జరగనిది. దేవుడు ఈ సర్వ మానవాళిని, సర్వలోకాన్ని సృజించినవాడు. ఆయనకు కనుమరుగైనది ఏదీ లేదు. మన ఆలోచనలు, మన హృదయాలోచనలు, మన జీవితంలో జరిగేవి ప్రతిదీ ఆయనకు తెలుసు. హి నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ యూ, ఎవ్రీథింగ్ అబౌట్ మీ. అయితే దేవుణ్ణి ప్రేమిస్తున్నావా అని అడిగేటప్పుడు పేతురు సమాధానం చెప్పాడు. అదే ప్రశ్న దేవుడు ఈరోజు నిన్ను నన్ను అడిగితే, రూపేష్ నన్ను ప్రేమిస్తున్నావా? ఫలానా పేరు పెట్టుకొని నన్ను ప్రేమిస్తున్నావా? మీ పేరు మీరు పెట్టుకొని ఒకసారి చెప్పండి. దేవా, నువ్వు నన్ను ప్రశ్న అడిగితే నా పేరుతో పాటు నన్ను ప్రేమిస్తున్నావా అని దేవుడు అడిగితే మన సమాధానం ఏంటి? ప్రేమిస్తున్నాను ప్రభువా అని చెప్పగలమా? ఎప్పుడు చెప్పగలం? చెబితే ఏం చేయాలి? బైబిల్‌లో ఒక మాట ఉందండి. కీర్తనల గ్రంథం ఒకసారి మనం ఆలోచన చేస్తే 97వ కీర్తన 10వ వచనం, సామ్స్ చాప్టర్ 97 వర్స్ 10 ఇలా మాట్లాడుతా ఉంది. యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును అసహ్యించుకొనుడి. ఈరోజు దేవుణ్ణి ప్రేమించే వారిగా మనం ఉంటే, నేను ప్రేమిస్తున్నానని అంటున్నాం కానీ చెడుతనాన్ని అసహ్యించుకోవాలంట. ఈరోజు ప్రపంచం అంతా చెడిపోయిందండి. దుర్దినాల్లో మనం ఉన్నాం. ఎవరి హృదయాలోచనలు ఎంత ఘోరంగా ఉన్నాయో మనందరికీ తెలుసు. భయంకరమైనటువంటి రోజుల్లో ఉన్నాం. ఎక్కడ చూసినా మానభంగాలు, ఒకరిని ఒకరు చంపుకోవడాలు, దొంగ, దోపిడీ, డ్రగ్స్ అని, ఇదని, అదని, ఎక్కడ చూసినా ప్రపంచంలో మంచి కార్యాలు చాలా తక్కువ శాతంలో ఉన్నాయి. చెడు కార్యాలు దినదినం పెరిగిపోతూ ఉన్నాయి. కారణం ఏంటి? మనిషి మంచిని ప్రేమించే కన్నా చెడ్డతనాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఏదైతే నాశనం వైపు తీసుకెళ్తుందో దాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుని ప్రేమిస్తున్నానని నువ్వు నేను చెప్పగలగాలి అంటే మొదటిగా చెడుతనమును విసర్జించాలి. ఈరోజు చెడుతనాన్ని విసర్జించే మనిషిగా నువ్వు ఉన్నావా? యవనస్తునిగా నువ్వు ఉన్నావా? యవన కాలంలో మనకి ఎన్నో శోధనలు ఎదురవుతాయి. ప్రతి శోధన మనం ఎంతవరకు ఎదిరించగలమో అంత శోధనే దేవుడు మనకిస్తాడు. మరి ఆ శోధన ఎదుర్కొంటున్నామా లేదా పడిపోతున్నామా? చెడుతనాన్ని అసహ్యించుకుంటున్నామా? దేవుడిని ప్రేమిస్తున్నామని చెడుతనాన్ని కూడా ప్రేమిస్తున్నామా? ఆలోచించేద్దాం. మన జీవితాలు ఆశీర్వదింపబడ్డాయా? శపింపబడ్డాయా? ప్రతిదినము మంచిగా ఉందా? చెడ్డగా ఉందా? వీటికి సమాధానం కనుక్కుంటే చాలా ఈజీ అండి. చెడుతనాన్ని విసర్జించే వారిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు ప్రియమైన సహోదరి, అక్క, చెల్లి, అన్న, తమ్ము, మీరెవరైనప్పటికీ ఐ హ్యావ్ అ క్వశ్చన్ ఫర్ యూ. ఆర్ వి వాకింగ్ టువర్డ్స్ ద బ్యాడ్ థింగ్స్ ఆర్ ద గుడ్ థింగ్స్? మన ఆలోచన ఎలా ఉంది? మన హృదయం ఎలా ఉంది? మన జీవితం ఎలా ఉంది? ఈ లోకం శాశ్వతమైనది కాదండి.
మహా అయితే కొన్ని సంవత్సరాలు ఇక్కడ బ్రతుకుతాం. దాని తర్వాత ఏంటి? ఈరోజు చాలామంది మా ఫ్రెండ్స్ పబ్స్ కని, క్లబ్స్ కని, మందని అన్నీ చాలా చేసేవాళ్ళు ఉన్నారు. చేయని వాళ్ళు ఉన్నారు. వారి గురించి ఆలోచన చేసేటప్పుడు, ప్రభా, నన్ను ఆ ప్రదేశంలో నన్నెందుకలా ఉంచలేదు? సాధారణంగా క్వెషన్ వేస్తా ఉంటది కదా! అందరూ సినిమాలకెళ్తారు ప్రభా! నాకే సినిమా లేదు, ఏం లేదు. ఐ కెనాట్ గో. చాలామంది అడుగుతా ఉంటారండి. ఈవెన్ మై ఫ్రెండ్స్ ఆస్క్ మీ, బైబిల్‌లో ఎక్కడుంది సినిమా చూడకూడదని అని అడుగుతా ఉంటారు. స్పెసిఫిక్‌గా బైబిల్‌లో సినిమాలు చూడరాదు అని రాయలేదు కానీ, చెడ్డ వాటిని చూడడాన్ని బట్టి మనకు ప్రయోజనం ఏంటి? అబ్బా! ప్రతి సినిమాలో చెడ్డవుంటాయా అండి? కొన్ని సినిమాలు ఫ్యామిలీ రిలేటెడ్ ఉన్నాయి కదా! కొన్ని సినిమాలు యాక్షన్ రిలేటెడ్ ఉన్నాయి కదా! వాటిని నేను జూసుకోవచ్చు కదా! ఈరోజు టు బీ ఫ్రాంక్, ఏ సినిమాలో చెడ్డతనం లేకుండా డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్ కానీ మూవీ తీస్తా ఉన్నాడు. ఏదో ఒక చెడ్డ సీన్ గనుక ఒక మూవీలో ఉంటే, ఇంక అది ఒక రకంగా హిట్ అయిపోద్ది. ప్రపంచమంతా రికార్డ్ సృష్టించేస్తా ఉంటది. 2 రోజుల్లో 500,00,00,000. ఏంటండి? అంటే ఒక మనిషిని పాపం వైపు ప్రేరేపించేటట్టుగా సాతాను ఈరోజు వాడుకుంటా ఉన్నాడు. అగైన్ ఇట్స్ యువర్ ఫ్రీ విల్. మీరు చూడొచ్చా? చూడకూడదా? దేవుడు ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఇచ్చాడండి. మీరు ఆశీర్వదింపబడాలా? శపింపబడాలా? మీ ఇష్టం. మంచి వైపు వెళ్ళాలా? చెడు వైపు వెళ్ళాలా? మీ ఇష్టం. గాడ్ గేవ్ ఫ్రీ విల్ టు ఎవ్రీవన్. ఎవరిష్టం వాళ్ళది. బట్ వన్స్ థింక్ బిఫోర్ యూ డూ సంథింగ్. ఒక ఆలోచన తీసుకునే ముందు, ఒక కార్యం చేసే ముందు, దాని వలన నాకు ప్రయోజనం ఏంటి అని ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు మనిషి ప్రయోజనం లేకుండా ఏం చేయడం లేదు కదా! మరి వీటిని ఎందుకు చేస్తా ఉన్నాడు? ఈరోజు చెడుతనాన్ని విసర్జించాలి. చెడుతనాన్ని అసహించుకోవాలి. అది ఎంతో ప్రాముఖ్యమైన విషయం. చెప్పుకుంటూ పోతే చాలా ఉంది కానీ, ఒక లాస్ట్ క్వెషన్ అండి. ఈ లోకంలో మనం ఎలా బ్రతికామని ఎవరు చూడరు. ఏం చేశామని, మన జీవన విధానం ఎలా ఉందనేది ప్రాముఖ్యమైనది. మనం అనుకుంటాం బయటికి చాలా మంచిగా కనిపిస్తాం, కానీ లోపల మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మన హృదయం ఎలా ఉంది, మన మైండ్ సెట్ ఎలా ఉంది, మన థాట్స్ ఎలా ఉన్నాయి, అది చాలా ఇంపార్టెంట్. ఈరోజు దేవుడు మీ అందరికీ మంచి జ్ఞానం ఇచ్చును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఆకాశం నుండి చూస్తున్న దేవుడు ప్రభా, పేతురుని అడిగిన ప్రశ్న నన్ను కూడా అడిగితే నేను అవును ప్రభా అని చెప్పే పొజిషన్లో ఉన్నానా లేదా? మనల్ని మనం పరీక్షించుకున్నామండి. లెట్ us టెస్ట్ అవర్ సెల్స్. ప్రభా, నన్ను క్షమించు. లార్డ్, డూ ఫర్గివ్ మీ. బహుశా ఈరోజు వరకు నా ఆలోచనలు బాలేదయ్యా, నా క్రియలు బాలేదయ్యా, చెడ్డదనాన్ని నేను అసహించుకోకుండా ప్రేమించువాడినై ఉన్నానేమో అయ్యా, నన్ను క్షమించు. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను దీవించు. ఈ గొప్ప కార్యాన్ని జరిగించుకుని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.